పరిశుద్ధ లేఖనాల్లో నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట పరిశుద్ధాత్ముడే ఈ మాట రాయించాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడని నమ్ముతారు? ఓకే 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 దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు రాయించినటువంటిది. ఇది మనుషుల యొక్క ఉద్దేశాల్లో నుంచి, మనుషుల తలంపుల్లో నుంచి పుట్టినది కాదు. బైబిల్ని 40 మంది వ్యక్తులు 40 కాలాలకు చెందినటువంటి వారు రాసినప్పటికీ, 40 ప్రదేశాలకు చెందిన వారు రాసినప్పటికీ, ఈ 40 మంది రాసినటువంటి ఈ వాక్యమంతా ఒక్క దేవుడే వారి చేత ప్రేరేపించి వ్రాయించారు. అందుకోసమే ఈ మాటలన్నీ కూడా ఒక వ్యక్తి రాసినట్టుగానే, ఒక వ్యక్తి గురించి రాసినట్టుగానే, ఒక్క తలంపుతోనే, ఒకే ఆలోచనతో, ఒకే భావంతో ఈ వాక్యం అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 66 పుస్తకాలు 40 మంది రాసిన ఏ పుస్తకం మరొక పుస్తకంతో కాంట్రడిక్ట్ అవుతుంది, అంటే వ్యతిరేక భావంతో ఉండదు. అంతా కూడా ఒకటే భావంతో ఉంటుంది. కారణం ఏంటంటే రాసినటువంటి మనుషులు వేరువేరైనా కానీ వారి చేత రాయించినటువంటి దేవుడు మాత్రం ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనతో మాట్లాడాలని, మనకు అనేక విషయాలు తెలియపరచాలని, మనకు దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరచాలని, దేవుని తలంపులు మనకు తెలియపరచాలని, దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియపరచాలని, దేవుడు ఆలోచించే విధానం మనకు అర్థం కావాలని, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు మనకు తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు వ్రాసిపెట్టారు. అలా వ్రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్రాయబడినటువంటి ఈ యొక్క వచనం నాకు కొంచెం వ్యత్యాసంగా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే, ఇక్కడ చూస్తే ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను, వారిని సంతోషపరిచెను అన్నమాట. వారిని ఏం చేశాడు? దేవుడు సంతోషపరిచెనట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన ప్రజలను సంతోషపరచడానికి దేవుడు వారి శత్రువులను వారి చేతిలో ఓడిపోయేటట్లు చేశాడు. ఎలాగా? దేవుడు తన ప్రజలు సంతోషపడడం కోసం, తన ప్రజల సంతోషం చూడడం కోసం దేవుడు తన శత్రువులను ఆయన ఓడిపోయేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన ప్రజల సంతోషం కొరకు, తన ప్రజల యొక్క ఆనందం కొరకు ఎలాంటి కార్యాన్నైనా చేయుటకు సమర్థుడు. ఆయన ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆయన కోరుకుంటాడు. ఆయన ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆయన ఆశపడతాడు. ఆయన ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఆయనతో ఉండాలని, ఆయనతో సమయాన్ని గడపాలని, ఆయనతో ప్రార్థనలో ఉండాలని, లేదా ఆయనతో సమయంలో ఉండాలని ప్రభువు వారి ప్రజల కొరకు, తన ప్రజల కొరకు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. తన ప్రజల సంతోషం కొరకు ఎలాంటి కార్యాన్నైనా ఆయన చేస్తాడు. ఆ బండలో నుంచి నీళ్లు రప్పించగలడు, ఆకాశం నుండి మన్నాను కురిపించగలడు, ఆకాశం నుండి పూర్రెలను కురిపించగలడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలడు, యోర్దాను 2 పాయలు చేయగలడు, ఆ యొక్క బలమైనటువంటి ఎరుకో ప్రాకారమును పగలగొట్టగలడు, ఇక ఆ అగ్ని నాలుకలను చల్లార్చగలడు, సింహపు నోలను ముయించగలడు, నీటి మీద ప్రజలను నడిపించగలడు, చెరసాల యొక్క పునాదులు బద్దలుగొట్టగలడు, చెరసాల తలుపులు తెరవగలడు. దేవునికి స్తోత్రం. ఈ కార్యాలన్నీ ప్రభు ఎందుకు చేశాడయ్యా అంటే తన ప్రజల యొక్క సంతోషం కొరకు, తన ప్రజలు సంతోషంగా ఉండాలని ఆశపడితే ఆయన తన అద్భుతాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ పట్ల, నా పట్ల కూడా
ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి మన పట్ల కూడా మన సంతోషాన్ని చూడడానికి, మన ఆనందాన్ని చూడడానికి మన పట్ల కూడా దేవుడు మహాద్భుతాలు జరిగించునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక, మహాద్భుత కార్యాలు జరిగించునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరిగితే, ఏం చేస్తే దేవుడు ఆ ప్రజల పట్ల అంత సంతోషాన్ని వ్యక్తపరిచాడు చూడండి. ఎవరు కూడా తనకిష్టం లేని వ్యక్తులను సంతోష పెట్టాలని కోరుకోరు. ఎవరిని సంతోష పెట్టాలనుకుంటారండి? ఇష్టమైన వ్యక్తుల్ని సంతోష పెట్టాలనుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల కోసమే సంతోషాన్ని పంచాలనుకుంటారు. ఇష్టం లేని వ్యక్తుల్ని సంతోష పెట్టాలని కోరుకోరు. ఇష్టం లేని వ్యక్తులు ఆనందంగా ఉండాలని కోరుకోరు. కానీ ఎవరైతే ఇష్టపడతారో, ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. చూడండి, ఉదాహరణకి మన బిడ్డల్ని ఇష్టపడతాం, మన పిల్లల్ని ఇష్టపడతాం, మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. కనుకనే వారు సంతోషంగా ఉండటం కొరకు మనం ఎలాంటి కార్యాన్నైనా చేస్తాం. అప్పులు చేసాను దాన్ని ఏం చేస్తాం, పుట్టినరోజులు చేస్తాం. అప్పులు చేసైనా మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తాం. అప్పులు చేసైనా మంచి మంచి బట్టలు కొంటాం. అప్పులు చేసైనా బైకులు కొనిస్తాం, బళ్ళు కొనిస్తాం, సైకిళ్ళు కొనిస్తాం, వాళ్ళు మంచి మంచి స్కూల్లో చదివిస్తాం. కారణం ఏంటంటే మనం వారిని ప్రేమిస్తున్నాం కనుక వారి సంతోషాన్ని మనము కోరుకుంటాం. ఇప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలీలను లేకపోతే యూదా ప్రజలను ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఎందుకు వారిని అంతగా ప్రేమించి వారిని సంతోషపెట్టేంతగా ఆయన కార్యాలు చేయడానికి గల కారణాలు ఏంటో ఒక 4 కారణాలు నేను త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యూదా ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే యూదా దేశం మీద ఏలుబడి చేస్తున్నటువంటి యెహోషాపాతు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో యూదా ప్రజల మీద యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. యూదా దేశం మీద యెహోషాపాతు రాజుగా ఉండి యెహోషాపాతు ఆ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. అయితే యెహోషాపాతు పరిపాలన వలన ఆ దేశాన్ని, యూదా దేశాన్ని దేవుడు మెచ్చుకుని ఆ దేశం పట్ల తన కృపను చూపించి ఆ దేశం పట్ల అద్భుత కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక కుటుంబ యజమానుడు దేవునికి ఇష్టడైతే ఆ కుటుంబం అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఒక దేశపు రాజు కానీ అధికారి కానీ దేవునికి ఇష్టడిగా ఉంటే ఆ దేశమంతా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఒకవేళ అదే రాజు దేవునికి ఇష్టడుగా కాకుండా దేవునికి అయిష్టమైన రీతిలో బ్రతుకుతూ ఉంటే ఆ దేశమంతా దేవునికి అయిష్టంగానే బ్రతుకుతూ ఉంటుంది. దేవునికి నచ్చని నడతలోనే నడుస్తూ ఉంటుంది. మనం రాజుల గ్రంథము, సమూయేలు గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథాలు మనం చదివితే రాజుల పరిపాలన వలనే, రాజుల యొక్క స్థితిగతుల వలనే దేశాలు పాడైనట్లుగా, రాజుల యొక్క ఆలోచన విధానం వలనే దేశంలోని ప్రజలు పాడైనట్లుగా, రాజుల యొక్క ఆలోచన విధానం వలనే దేశంలోని ప్రజలు విగ్రహారాధకులుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అహాబు రాజు అనే వాడు ఒకడు ఉంటాడు. యెజబెలు యొక్క రాణి ఆ దేశంలో భయంకరమైన విగ్రహారాధన ప్రోత్సహించడం వలన ఆ దేశమంతా విగ్రహారాధన పాలయ్యింది. అందుకనే 3.5 సంవత్సరాలు ఆ దేశం మీదకి వర్షం లేకుండా దేవుడు ఆపు చేశాడు. కారణం ఏంటంటే రాజు పాడైపోయాడు, రాజరికము పాడైంది. రాజు విగ్రహారాధికుడు అయ్యాడు. ఆ రాజరికంలో ఉన్న ప్రజలందరూ కూడా విగ్రహారాధికులు అయ్యారు. రాజు బాగుంటే రాజరికం బాగుంటుంది, రాజు యొక్క వ్యవస్థ బాగుంటుంది, ఆ రాజరికంలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు, క్రమశిక్షణ కలిగి బ్రతుకుతారు. నా మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి క్రైస్తవ వ్యతిరేక గనుక భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాబడతా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో ఆయా స్థలాల్లో క్రైస్తవ మత వ్యతిరేక చట్టాలు తీసుకురాబడతా ఉన్నాయి. కారణం ఏంటంటే రాజు క్రైస్తవ వ్యతిరేకి, అతని కింద పరిపాలించే వాళ్ళు కూడా క్రైస్తవ వ్యతిరేకులుగానే పరిపాలన
చేస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ క్షేమస్థితిలో ఉంది. ఇది కూడా రేపో మాపో క్రైస్తవ వ్యతిరేక చట్టాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని నేను చెప్పడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ప్రభుత్వం కాదు నడిచేది. ఏ ప్రభుత్వం నడుస్తుంది? బీజేపీ ప్రభుత్వమే నడుస్తూ ఉంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోషాపాతుకు ఉన్నటువంటి ఒక 4 లక్షణాలు మన జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణాలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఆ లక్షణాలు మనం అలవాటు చేసుకోగలిగితే దేవుడు మన పట్ల కూడా వారి పట్ల కలిగి ఉన్న ప్రేమను కలిగి ఉంటాడు. వారి పట్ల దేవుడు సంతోషించినట్లుగా మన పట్ల కూడా సంతోషిస్తాడు. వారిని సంతోషపరచడానికి ఆయన అద్భుతాలు చేసినట్లు మనలను సంతోషపరచడానికి కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. అమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. 17వ అధ్యాయం 3వ వచనం ఇక్కడ రాస్తూ ఉన్నాడు, యెహోషాపాతట తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడచిన మార్గమందు నడచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ దావీదు అనుసరించిన మార్గాన్ని యెహోషాపాతు అనుసరించటం ప్రారంభించాడు. మొట్టమొదటి లక్షణం అంటే ఇతడు ఇతర దేవతలను అనుసరించటం మానేశాడు. ఇతర రాజులు అనుసరించినట్లుగా, ఇతర రాజులు ప్రవర్తించినట్లుగా, ఇతర అన్య దేవతల ఆరాధన చేయకుండా తమ తండ్రి దేవుడైన యెహోవాను ఆరాధించటం, యెహోవాను అనుసరించటం మొదలుపెట్టాడు. అయితే దేవుణ్ణి అనుసరించేటప్పుడు ఎలాగ అనుసరించాలి, దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఎలా వెంబడించాలి, దేవునికి అనుగుణంగా ఎలాగో బ్రతకాలి అనేది అతనికి అర్థం కాక అతను ఏం చేశాడంటే తన తండ్రి అయినటువంటి అనగా తన ముత్తాత అయినటువంటి దావీదు ఎలాగూ నడిచాడో, దావీదు ఎలాగూ ప్రవర్తించాడో, దావీదు ఎలాగూ జీవించాడో అతని జీవన విధానాన్ని రోల్ మోడల్గా తీసుకుని, ఒక మార్గదర్శకంగా తీసుకుని అలాగున జీవించడానికి అతడు తనను తాను సిద్ధపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనందరి బ్రతుకులలో, మనందరి జీవితాల్లో మనము దేవునికి ఇష్టడిగా బ్రతకాలంటే మనకంటే ముందుగా భక్తులైన వారు ఎలాగూ బ్రతికారో మనం ధ్యానం చేస్తూ, వారిని ఆలోచన చేస్తూ, వారి మార్గములలో మనం నడవగలిగితే మనం కూడా మన పూర్వీకుల వలె మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలుగుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దావీదు నడిచినట్లుగా యెహోషాపాతు నడిచాడు. అంటే అందుకనే వాక్యులు అంటాడు, మనందరూ కూడా అందుకనే ఎవరిని పోలి నడవాలి? క్రీస్తును పోలి నడవవలసిన వారమై ఉన్నాం. యెహోషాపాతు దావీదును పోలి నడిచాడు గనుక, దావీదు దేవునికి ఇష్టడయ్యాడు గనుక, దావీదు దేవునికి నచ్చినవాడు గనుక, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు గనుక యెహోషాపాతు కూడా దేవునికి ఇష్టడయ్యాడు. యెహోషాపాతు కూడా దేవునికి నచ్చాడు. అందుకనే దావీదు పట్ల దేవుడు చూపించినటువంటి కృపను యెహోషాపాతు పట్ల దేవుడు చూపించగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అయితే అంత్యకాలంలో ఉన్నటువంటి మనం కూడా ఎలా బ్రతకాలి? యెహోషాపాతు నడిచినట్లుగా మనము కూడా క్రీస్తును పోలి నడవలసిన వారమై ఉన్నాం. ఎవరిని పోలి? క్రీస్తును పోలి నడవలసిన వారు. మనందరికీ మార్గదర్శకం ఎవరు? క్రీస్తే. ఒకవేళ మనం క్రీస్తును పోలి నడవలేని పరిస్థితులు మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మనకంటే భక్తులైన వారు, మనకంటే ప్రార్థనా పరులైన వారు, మనకంటే భక్తి పరులైనటువంటి వారు, మనకంటే విశ్వాస వీరులైనటువంటి వారు, మనకంటే ముందుగా విశ్వాస శిఖరాలు ఎక్కినటువంటి వారిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వారి ద్వారా, వారి నడతల ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటూ మనం కూడా విశ్వాస శిఖరాలు ఎక్కవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. మనకు ప్రార్థన చేయటం అలవాట్లు లేదనుకోండి, మనకు ప్రార్థన చేయటం రావడం లేదనుకోండి, అప్పుడు మనం ఎవరిని చూసి ప్రార్థన చేస్తూ నేర్చుకోవాలి? మనకంటే ప్రార్థనా పరులైన వారిని చూసి
ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఒకవేళ మనకు విశ్వాసంలో జీవించడం రావడం లేదనుకోండి, విశ్వాసం ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదనుకోండి, అప్పుడు మనం ఎవరు చూసి నేర్చుకోవాలి? మనకంటే విశ్వాస వీరులైన వారిని చూసి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ కొన్నాళ్ళకి మనం ఏమవ్వాలంటే మనమే అనేక మందికి మాదిరికరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. మనం చూసి అనేక మంది నేర్చుకోవాలి. మనం చూసి అనేక మంది అనేక విషయాలు నేర్చుకునేవారై ఉండాలి. నేను ఈరోజు ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నించేయండి. ఈరోజు మిమ్మల్ని చూసి ఎవరైనా ఏదైనా ఒక భక్తి విషయాన్ని నేర్చుకున్నారా? నన్ను చూసి ప్రార్థన నేర్చుకున్నారు చాలామంది అన్నవారు ఎవరు ఉన్నారా? మిమ్మల్ని చూసి ఎవరైనా ప్రార్థన చేయడం నేర్చుకున్నారా? పోనీ మిమ్మల్ని చూసి పరిచర్య చేయడం నేర్చుకున్నారా? పోనీ మిమ్మల్ని చూసి దేవునికి కానుక ఎలాగివ్వాలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? పోనీ మిమ్మల్ని చూసి దేవుణ్ణి ఎలా పాటలు పాడాలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని చూసి ఎవరైనా ఏ భక్తి విషయమైనా నేర్చుకున్నారా? మనం ఎవరికి మార్గదర్శకులుగా లేవు, మనం ఎవరికి రోల్ మోడల్గా లేవు. కారణం ఏంటంటే మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవట్లేదు కాబట్టి, మనం ఎవరిని వెంబడించడం లేదు కాబట్టి, మనం ఎవరి మాటలు వినడం లేదు కాబట్టి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఏదో ప్రార్థనకు వస్తున్నాం వెళ్ళిపోతున్నామే తప్ప మన విశ్వాస శిఖరాలు మనం ఎక్కే వారంగా లేవు, విశ్వాస శిఖరాలు అధిరోహించే వారంగా లేవు, మనం విశ్వాస జీవితాన్ని కట్టుకునే వారంగా లేవు, మన బ్రతుకులు కట్టుకునే వారంగా మనం లేవు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దావీదును చూసి యెహోషాపాతు తన విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాడు. దావీదును చూసి దేవునికి ఇష్టడికి ఎలా బ్రతకాలో యెహోషాపాతు నేర్చుకున్నాడు. ఈరోజు నీవు కూడా మనకంటే ముందుగా ఉన్న భక్తులను చూసి మనం ఎలాగూ బ్రతకాలో మనం నేర్చుకుంటూ మన వెనుక ఉన్న వారికి మనం ఒక పాఠాన్ని చెప్పవలసిన వారమై ఉన్నాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు విశ్వాస జీవితంలో నన్ను వెంబడించాలి అనుకుంటే మీకు చాలా మంచి ఉదాహరణలు కనబడతాయి. ఒక మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను ఈ లోకంలో అనేక శక్తులు ఉన్నాయి, కానీ ఆ శక్తులు ఏ శక్తిని నేను నమ్మను. నేను నమ్మేది ఏంటో తెలుసా? నేను ఈ లోకంలో శక్తులు అనబడిన వారు ఎంతమంది ఉన్నా, ఎన్ని శక్తులున్నా, అన్ని శక్తులకు మించినది నా దేవుని శక్తి అని నేను నమ్ముతాను. నేను దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని పెడతాను, దేవుని మీద సంపూర్ణమైన భక్తిని పెడతాను, ఆయన మీదే సంపూర్ణంగా ఆనుకుని నేను జీవిస్తాను. దానికి ఒక మంచి ఉదాహరణ మీకు ఉదాహరణ చెబుతాను. ఈ పక్కన కట్టినటువంటి గదే. చాలామంది అన్నారు, అయ్యా నువ్వు ఈశాన్యాన్ని గది కట్టావు, నువ్వు కట్టకూడదు. ఈశాన్యాన్ని గది కడితే ఈశాన్యం మూల గదికి మూసేస్తే అది నీకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది అన్నారు. ఆ గది నేను ఎందుకు కట్టానంటే మా తమ్ముడు పడుకున్న లేవలేని పరిస్థితుల్లో అశోక్ పడుకోబెట్టడానికి ఆ గదిలోనికి అశోక్ని తీసుకెళ్ళినప్పుడు కుర్చీ మీద కూర్చోబెట్టి నలుగురు మోసుకెళ్ళాం. 2 నెలలకే ఆ గదిలో నుంచి తమ్ముడు అశోక్ నడుచుకుంటూ పైకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈశాన్యాన్ని గది కడితే అది దెబ్బ అయితే, ఈశాన్యం ఉండేటువంటి వాడు ఒకవేళ శక్తివంతుడైతే వాడు ఏం చేయాలి? నా తమ్ముడు నడవకుండా చేయాలి. కానీ ఏం చేయలేకపోయాడు, వాడు నడవటం ఆపలేకపోయాడు. కారణం ఏంటంటే వాడు శక్తిహీనుడు, నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈశాన్యాన్ని కాపలాగాసే ఒకడు అష్టదిగ్బాలకుడు ఒకడు ఉంటాడు, ఎవడో వాడి కంటే నా దేవుడు శక్తివంతుడు. ఆగ్నేయాన్ని ఉండేవాడి కంటే నా దేవుడు శక్తిమంతుడు. వాయువ్యాన్ని ఉండేవాడి కంటే నా దేవుడు శక్తిమంతుడు. ఈ మూలలు కాసుకున్న దేవుళ్ళు అనబడిన వారందరికంటే నా దేవుడు శక్తిమంతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈశాన్యాన్ని మూసేసిన నన్ను ఏమీ చెయ్యలేదు. కారణం ఏంటంటే నేను నా నమ్మకం ఏంటంటే ఈ ఈశాన్యం కంటే నా దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఒకవేళ విశ్వాసంలో పాస్టర్ గారు లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకున్నవాడు ఇప్పుడు నన్ను పోలి నడవాలి. నన్ను పోలి నడవాలంటే ఏం చేయాలి? నన్ను పోలి నడవాలంటే ఏం చేయాలి? అవసరమైతే ఈశాన్యాన్ని బరువు పెట్టాలి, ఈశాన్యాన్ని ఏం చేయాలి? గదులు కట్టాలి, ఈశాన్యాన్ని ఏదైనా చేయగలగాలి. చేయగలరా మీరు? దమ్ముందా మీకు? ఈశాన్యం సీపురు కట్టే కట్టలేరు. దిక్కుమాలి జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక మన విశ్వాస జీవితం ఎక్కడ కొరకు వచ్చింది? ఇక మనం దేవునికి ఇష్టం ఎక్కడ ఉంటాం? ఇక దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎక్కడ జీవించగలం? ఇక దేవుడు మనల్ని ఇష్టపడి మన కొరకు అద్భుతాలు ఎక్కడ చేయగలడు? నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకు నేను ఏంటో మాట అంటాను, ఎందుకు మనం చేయలేకపోతున్నాం తెలుసా? మన నమ్మకం ఏంటి తెలుసా? మీకు విషయం చెప్తే జాగ్రత్తగా వినండి. మన నమ్మకం ఏంటంటే ఈశాన్యంలో ఒకడు ఉంటాడంటండి. ఇప్పుడు మూలన్నిటికి 8 మూలలకి 8 మంది దేవతలు ఉంటారంట. ఆ 8 మంది దేవతల్ని సంతోషపరచాలి, లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ మీద మన మీద తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసినప్పుడు మనకు రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అవసరమైతే డోమని చచ్చిపోతాం. అదనమాట. ఇప్పుడు మనం ఆ ఈశాన్యంలో ఉన్న వాడు దేవుళ్ళని సంతోషపరచడానికి చూస్తున్నాం తప్ప వీళ్ళకంటే మన దేవుడు గొప్ప వాడని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకనే భయపడుతున్నాం వీళ్ళకి. నా మాట అర్థమవుతుందండి? ఇప్పుడు ఈశాన్యానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నేను నమ్ముకున్న దేవుడి కంటే ఈశాన్యం ఉన్న దేవుడే గొప్పవాడు అనుకుంటున్నావు కాబట్టి ఈశాన్యానికి భయపడుతున్నావు నువ్వు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాయువులు ఉన్న దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడి కంటే గొప్పవాడు అనుకుంటున్నావు కాబట్టి వాయువులు ఉన్న దేవుడికి నువ్వు భయపడుతున్నావు. వీడేం చేస్తాడు నన్ను అనుకుని నువ్వు ఏదైనా చేయగలిగితే అప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు ఎవరిని సంతోషపరుస్తాడయ్యా అంటే ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఆయన మీద విశ్వాసంతో ఉంటారో వారి పట్ల ఆయన సంతోషంగా ఉంటాడు. ఎవరైతే ఆయన మీద ఆనుకుని ఉంటారో వారి పట్ల ఆయన సంతోష కార్యాలు చేయటానికి సమర్థుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాస వీరులను వెంబడించవలసిన వారమై ఉన్నాం. విశ్వాస వీరులను వెంబడిస్తూ వారు నడిచిన మార్గంలో నడవలసిన వారు ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మార్గదర్శనాన్ని, మనకు ఒక రూపాన్ని లేదా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన నడిచిన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. అది అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునండి. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకునండి అంటాడు. ఈరోజు మనం పరిశుద్ధులను పోలి నడవలసిన వారమై ఉన్నాం. అలా నడవడం వల్ల మనం దేవునికి ఇష్టం అవుతాం. దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. ఆయన మనల్ని సంతోషపరచడానికి ఎలాంటి అద్భుతాలైనా ఆయన చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ విషయం 6వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మార్గములందు నడుచుకున్నటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు. రెండవది ఏంటి? 6వ వచనం 17:6లో యెహోవా మార్గములందు నడుచుకోవడానికట తన మనస్సును దృఢపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడట. దృఢపరుచుకోవడం అంటే సంచలం కాని మనస్సు. సంచలం కాని మనస్సు అంటే ఎటు పడితే అటు ఊగుతూ ఉంటుంది మనస్సు. కాసేపు ఇటు ఊగుతుంటుంది, కాసేపు అటు ఊగుతూ ఉంటుంది, కాసేపు ముందరకు ఊగుతూ ఉంటుంది, కాసేపు వెనక్కు ఊగుతూ ఉంటుంది, కాసేపు దేవుడు అంటూ ఉంటాం, కాసేపు దెయ్యం అంటూ ఉంటాం. మనస్సు సంచలం అయిపోతూ ఉంటుంది, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఒక విశ్వాసం మీద, ఒక నమ్మకం మీద, ఒక దేవుని మీద, ఒక బలమైన శక్తి మీద మన నమ్మకాన్ని ఉంచలేం. కాసేపు యేసయ్య దేవుడు అంటాం, కాసేపు ఇంకొకటి దేవుడు అంటాం, కాసేపు ఇంకొకటి దెయ్యం అంటాం, అయ్య బాబు కాసేపు ఇంకోటి అంటాం, కాసేపు ఇంకోటి అంటాం, కాసేపు ప్రార్థన అంటాం, కాసేపు ముహూర్తాలు అంటాం, కాసేపు ఇంకోటి. ఎందుకంటే మన మనసు స్థిరమైంది కాదు. మన మనసులో స్థిరమైన ఆలోచన ఉండదు. మన మనసు సంచలమైనటువంటి మనస్సు, రోగిష్టైనటువంటి మనస్సు మనది. రోగముతో కూడుకున్న హృదయం మనది. హృదయం నిండా కూడా రోగమే, బలహీనతలే, శోధనలే, సరైనటువంటి స్థిరమైనటువంటి నమ్మకం మనలో ఉండదు. కానీ యెహోషాపాతు అట్లా కాదు. యెహోషాపాతు ఏం చేశాడంటే తన మనస్సును దృఢపరుచుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఇక నేను దేవుణ్ణి వెంబడించాలి, యేసుని వెంబడించాలి. ఆయనే దేవుడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే సర్వసృష్టికర్త, ఆయన సమస్తమునకు కార్యములను చేయుటకు సమర్థుడు అని ఆయన మీద తన మనస్సును దృఢపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను.
7వ వచనాన్ని మనం చూద్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం అందు యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రం బోధించడానికి అతడు పెద్దలైన బెనెహాలును, ఒబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను ఇలా చెప్పిపోతూ 9వ వచనం వరకు చూస్తే అంటడు, వారు యెహోవా ధర్మశాస్త్రం గ్రంథమును చేత పుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిను సంచరించు జనులకు బోధించిరి. దేవునికి స్తోత్రం. 3వ పని యెహోషాపాతు చేసిన పని ఏంటంటే తన ప్రజలందరినీ వాక్యం వైపు తిప్పాడండి. ప్రజలందరిని ఎటువైపు తిప్పాడు? వాక్యం వైపు తిప్పాడు. ఎప్పుడైతే ఆ దేశమంతటిని విగ్రహారాధన లేకుండా, విగ్రహాలు లేకుండా శుద్ధి చేశాడో, శుద్ధి చేసిన తర్వాత తన ప్రజలకు వాక్యాన్ని వినిపింపజేశాడు, వాక్యాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు. ఎందుకు వాక్యాన్ని నేర్పిస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 119వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చేస్తుందట? పాపం చేయకుండా ఆపుతుంది. యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలను పాపం చేయకుండా దేవుడికి ఇష్టడుగా బ్రతకడం కోసం అతను చేసిన పని ఏంటంటే వారికి వాక్యాన్ని ప్రకటింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు వాక్యాన్ని వినగలిగితే, వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే, వాక్యాన్ని నేర్చుకోగలిగితే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని హృదయంలో నువ్వు ఉంచుకోగలిగితే అది నేను పాపం చేయకుండా ఆపుతుంది. దేవునికి ఇష్టడుగా ఉండటానికి నేర్పిస్తుంది. దేవునికి శుద్ధుడిగా ఎలా కనబడాలో నేర్పిస్తుంది. దేవుని ఎదుట నిష్కలంకులుగా ఎలా ఉండాలో నీకు అర్థమయ్యేటట్లు చెబుతుంది. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? వాక్యాన్ని వినం. మన మీద వాక్య ప్రభావం ఉండదు. మన మీద ఎక్కువ ఏ ప్రభావం ఉంటుందండి? ఎక్కువ మన మీద ఏ ప్రభావం ఉంటుంది? మీకు విషయం చెప్తే జాగ్రత్తగా, మనం ఎక్కువ ఏది వింటే అదే మన మీద ప్రభావం చూపిస్తుంది. మనం ఎక్కువ ఏది వింటామో అదే మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఎక్కువ వాక్యాన్ని విన్నారనుకోండి, మీ హృదయంలో వాక్య ప్రభావం ఎక్కువ ఉంటుంది, మీ జీవితంలో వాక్య ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాక్యమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది, వాక్యమే మిమ్మల్ని బోధిస్తూ ఉంటుంది. అదే వాక్యం వినడం మానేసి లోక తలంపులు, లోకాలోచనలు విన్నారనుకోండి, అవి మిమ్మల్ని ఎక్కువ నడిపిస్తూ ఉంటాయి. మీకు విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో కొత్త ఫంక్షన్లు అన్నీ వచ్చాయి. ఇన్నాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పెద్ద ఫంక్షన్లు ఏమి ఉండేవి కాదు. మా చిన్నప్పుడు అలాంటివి ఏమి లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఒక ఫంక్షన్ వచ్చింది. ఏంటంట? హల్దీ ఫంక్షన్ అంట. హల్దీ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సీరియల్ నుంచి వచ్చిందండి. సీరియల్ చూసి నేర్చుకుంటున్నారు వీళ్ళు. సీరియల్ చూసి నేర్చుకున్న హల్దీ ఫంక్షన్ అంటే అందరూ పసుపు పట్టలు చేసుకోవటం, నాన్న గత్తర చేసేయటం, దానికో మళ్ళీ ఇంకో 20,000 30,000 తాగలేస్తాను. 30,000 ఏంటండి, ₹1,00,000 కూడా తాగలేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి నేను ఎక్కడికో పెళ్లి కూతురు చేస్తే చూడడానికి వెళ్ళాను. పెళ్లి కూతురు చేస్తే చూడటానికి వెళ్తే పెళ్లి కూతురికి ఎంత పువ్వులు దండ చుట్టి ముందు ఎలాగే వేసారంటే ఇలాగేసారు. ఇది ఎక్కడ అలవాటు అమ్మా, నేను ఎప్పుడు చూడలేదంటే రాత్రి అంటే సీరియల్లో చూశారట, సీరియల్లో చూసేశారట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావం ఏం చూపిస్తుందంటే సీరియల్ ప్రభావమే. అత్తగారిని ఎలాగ ఇబ్బంది పెట్టాలో సీరియల్లో నేర్పిస్తాడు. సీరియల్లో చూడడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయటం. దేవునికి స్తోత్రం. ఏమండి, కోడల్ని ఎలాగ ఏడిపించాలో సీరియల్ చూడటం, ఇంట్లో ప్రాక్టీస్ చేయటం. భర్తను ఎలాగ ఏడిపించాలో సీరియల్ చూడటం, ఇంట్లో ప్రాక్టీస్ చేయటం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నేను అంటాను, మీరు సీరియల్ చూడడం కాదు, టీవీ ముందర కూర్చుని సమయమంతా నానా చెత్తంతా చూడడం కాదు. టీవీల ముందర కూర్చుని ప్రతిరోజు ఖచ్చితంగా 1 2 3 వర్తమానాలైనా మీరు ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం. ఎవరు వర్తమానాలు వింటారో నాకు తెలియదు. టీవీలో రోజు 24 గంటలు సువార్త వర్తమానాలు వస్తూనే ఉంటాయి, వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక దైవజనుడు వాక్యం చెప్తూనే ఉంటాడు, ప్రకటిస్తూనే ఉంటాడు. అలా ప్రకటించినప్పుడు ఏదో ఒక వర్తమానం నీకు ఖాళీ దొరికినప్పుడల్లా 1 2 వర్తమానాలు, లేదా 3 వర్తమానాలు, ఒకవేళ 4 వర్తమానాలు, పొద్దున 2 వర్తమానాలు, సాయంత్రం 2 వర్తమానాలు, మధ్యాహ్నం 2 వర్తమానాలు నువ్వు వినగలిగితే ఆ వర్తమానాల యొక్క ప్రభావము, ఆ వాక్యం యొక్క ప్రభావము నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ వాక్యము నిన్ను దేవునికి ఇష్టడిగా మారుస్తుంది. ఆ వాక్యము దేవునికి దగ్గర చేస్తుంది.
ఆ వాక్యం దేవునికి నిన్ను ఇష్టడిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము దేవునికి నిష్కలంకులుగా మీరు ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు వాక్యానికి లోబడుతూ ఉంటారో, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారో, అప్పుడు దేవునికి మీరు ఇష్టలవుతారు. ఎప్పుడైతే మీరు దేవునికి ఇష్టలవుతారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని సంతోషపరిచేటట్లు ఆయన తన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఇష్టమైతే ఆయన మనం సంతోషపరచడానికి ఎలాంటి కార్యాన్నైనా చేస్తాడు. మనకు సంతోషం పుట్టించే కార్యాలు దేవుడు చేయడం లేదంటే అర్థం ఏంటంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యూదా యెహోషాపాతు మీదకి అమ్మోనీయులు, మోయాబీయులు, మేయోనీయులలో కొంతమంది విస్తారమైనటువంటి జనాంగము శత్రువులు వచ్చి ఆ యెహోషాపాతు మీద దండెత్తి వస్తారు. ఆ యెహోషాపాతు మీద దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడో తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యూదా అంతంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటించాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు శత్రువు వచ్చి మీద పడ్డాడు అనుకోండి, మనకంటే బలవంతుడు మనకు శత్రువు అయ్యాడు అనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మనకంటే బలవంతుడు శత్రువు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనకంటే బలవంతుడైన శత్రువు మనకు మీద వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకంటే బలవంతుడిని సహాయం అడుగుతాం. బాబు నాకు కొంచెం సహాయం చేయి, పలానోడు వచ్చి నా మీద దెబ్బలాడుతూ ఉన్నాడు, బాబు నాకు కొంచెం సహాయం చేయని మన స్నేహితులందరూ పోగొట్టుకుని యుద్ధాలకి వెళ్తూ ఉంటాం, దెబ్బలాటికి వెళ్తూ ఉంటాం. రాజుల గ్రంథాన్ని మనం చదివితే చాలామంది రాజులు యుద్ధాలు చేయడానికి వచ్చినప్పుడు చాలామంది రాజుల సహాయం తీసుకుని యుద్ధాలకి వెళ్ళినట్లు మనం చూస్తాం. కానీ యెహోషాపాతు అలా చేయలేదండి. తనకంటే ఎన్నో రెట్లు బలవంతులైనటువంటి సైన్యం వచ్చి యెహోషాపాతు మీద దండెత్తి వస్తే యెహోషాపాతు చేస్తూ ఉన్నాడు, అయ్యా మనమందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మీరు ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారండి? ఎంతమంది ఉపవాసం ఉంటారు? నెలకి వారానికి 2 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారండి. మీరు వారానికి 2 రోజులు ఉంటారు. వెరీ గుడ్. 2 రోజులు ఒకలే ఉన్నారు. వారానికి 2 రోజులు ఉండేవాళ్ళు, వారానికి 1 రోజు ఉండేవాళ్ళు. రోజు అంటే ఒక పూట కాదు, రోజంతా. వెరీ గుడ్. వారానికి 1 పూట ఉండేవాళ్ళు. రైట్ చెల్లి, చాలా సంతోషం. వారానికి 1 పూట అయినా ఉపవాసం ఉండాలి. 1 పూట అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలగాలి. ఉపవాస ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఉపవాసం అంటే ఏంటనుకుంటున్నారు? దేవునికి దగ్గరగా బ్రతకటం. ఉపవాసం ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఉపవాసం ఉంటే ఏం చేస్తారు? శుభ్రంగా సీరియల్ చూస్తా కూర్చుంటారా? ఆకలి అయితే ఉంటుంది కదా, వాడికి స్తోత్రం స్తోత్రం సీరియల్ ఇట్టుకుని టీవీ పెట్టుకుని చూస్తుంటారా? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం చదువుకోవాలి. ఉపవాసం ఉండామంటే దాని అర్థం ఏంటంటే మనం దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ప్రార్థనలోను వాక్యంలోను సమయాన్ని ఎక్కువగా గడుపుతూ దేవుని దగ్గర సమయాన్ని గడిపితే అది మనల్ని దేవునికి ఇష్టడుగా మారుస్తుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఉపవాస ప్రార్థన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. ఉపవాస ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషాపాతు ఉపవాస ప్రార్థన చేశాడండి. ఉపవాస ప్రార్థన చేసి అంటాడు, ప్రభువా నీవే మాకు దిక్కు నాయనా, నీవే మాకు ఆశ్రయం నాయనా, నీవు తప్ప వేరొక ఆ దిక్కు మాకు లేదు ప్రభువా, నీవే మాకు రక్షణ శృంగం నాయనా, నువ్వు లేకపోతే నువ్వు రాకపోతే మేము ఓడిపోతాం ప్రభువా, నువ్వు నాతో రావాలి అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 4వది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 5వది వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? యుద్ధానికి చేయడానికి వెళ్ళినప్పుడు వారు యుద్ధానికి వెళ్ళే వారికి ముందు వాళ్ళు ఏం చేశారు తెలుసా? 20వ అధ్యాయం చూడండి, 21 వచనం. అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా దేవునికి స్తోత్రం చెబుదాం. సైన్యానికి ముందు ఎవరిని పెట్టాడు? పాటలు పాడేవారిని పెట్టాడట, దేవుణ్ణి స్తుతించే వారిని పెట్టాడట.
అంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను ప్రభువా, యుద్ధంలో నీవు ఉండాలి నాయనా, యుద్ధంలో నీవు మాతో ఉండాలి నాయనా అని చెప్పి దేవుణ్ణి స్తుతించే గాయకులను ముందు పెట్టాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతించే వారిని ముందర పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు. అంటే స్తుతులు చెల్లించడమే ఆయనకు ఒక సింహాసనం. ఇప్పుడు యెహోషాపాతు తన సైన్యం ముందు స్తుతించే వారిని పెట్టాడంటే, స్తుతించే ఉన్నవారంటే దేవునికి సింహాసనం వేస్తున్నారు. దేవునికి సింహాసనం వేస్తున్నారంటే ఇప్పుడు దేవుడికి ఇప్పుడు సైన్యానికి ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడే నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. సైన్యానికి ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడే నడుస్తున్నాడు. దేవుణ్ణి ముందర పెట్టుకుని యెహోషాపాతు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను అంటాను, ఎవరైతే దేవుణ్ణి ముందరెట్టుకుంటారో, ఎవరైతే దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవునికి అన్నిటిలోనూ ముందు ప్రాధాన్యత ఇస్తారో, మొదటి ప్రాధాన్యత ఇస్తారో, వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. చాలామంది కుటుంబాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారు తెలుసా? చివరినిస్తారు. దేవుడు అంటాడు ప్రథమ ఫలం నాది అంటాడు. ప్రథమ ఫలం అంటే నీ చేతిలోకి డబ్బులు వచ్చిన వెంటనే మొట్టమొదటి సొమ్ము దేవునికి తీయాలి. అది ప్రథమ స్థానం ఇవ్వడం అంటే. అన్నీ లెక్కెట్టేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఉంటే దేవుడికి ఇద్దామనుకుంటే అది చివరి స్థానం ఇచ్చినట్లు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. మొదటి ప్రార్థనతోనే ప్రారంభించాలి. అన్ని ఆలోచన చేసేసుకుని అన్ని మాట్లాడేసుకుని ఇప్పుడు ప్రార్థన చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? చివరి స్థానం ఇచ్చినట్లు దేవునికి. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇస్తే, నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే దేవుడు నీకు కూడా అన్నిటిలోనే ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారం కొట్టువేసి నేను వారికి ఆనందం కలుగజేతును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాగట? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాడట, విచారమును కొట్టివేసి ఆనందమును కలుగజేస్తాడట. వారి ఊర్లో ఉన్న వారందరూ కూడా నాట్యము చేస్తారట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషాపాతుకి ఇలాంటి ఆనందమే దొరికింది, ఇలాంటి సంతోషమే దొరికింది. ఎలాంటి సంతోషమో తెలుసా? శత్రు సైన్యం అంతా వచ్చి అతని మీద పడ్డానికి వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క సింహాసనాన్ని ముందర పెట్టుకుని వెళ్తూ ఉంటే, దేవుడి యొక్క సింహాసనం ముందర పెట్టుకుని యుద్ధానికి వెళ్తే దేవుడే ముందర ఉండి వారితో యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు తెలుసా? దేవుడు అతని మీద యెహోషాపాతు మీదకి వచ్చిన వారందరినీ ఆయన కలవరపరచగా, వారందరూ కూడా వచ్చిన వారు ఒకరినొకరు వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చనిపోయారట. మీరు అధ్యాయం అంతా చదివితే, 20వ అధ్యాయం అంతా చదివితే అర్థమవుద్ది. వారికి వాళ్ళే పొడుచుకుని చనిపోయారట, కలవరపడ్డారట. వాళ్ళు ఎవడో, మనోళ్ళు ఎవడో, వాళ్ళు చుట్టాలు ఎవడో, లేకపోతే మన చుట్టాలు ఎవడో తెలియకుండా వాళ్ళందరూ కూడా ఒకరినొకరు పొడుచుకుని వారందరూ హతులైపోయారట. యెహోషాపాతు అసలు ఒక్క కత్తి కూడా దియకుండా యెహోషాపాతు గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు వారిని సంతోషపరచాలనుకున్నాడు. ఎవరిని సంతోషపరచాలనుకున్నాడు? యెహోషాపాతు వారిని సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకు సంతోషపరచాలనుకున్నాడు తెలుసా? యెహోషాపాతు తన భక్తులను అనుసరించి నడిచినవాడు. యెహోషాపాతును దేవుడు ఎందుకు సంతోషపరచాలనుకున్నాడు తెలుసా? యెహోషాపాతు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవడానికి తన మనస్సును దృఢపరుచుకున్నవాడు. యెహోషాపాతును దేవుడు సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకు సంతోషపరచాలనుకున్నాడు తెలుసా? అతను వాక్యాన్ని అనుసరించి నడిచినవాడు. యెహోషాపాతును దేవుడు సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నవాడు. దేవుడు యెహోషాపాతును సంతోషపరచాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? యెహోషాపాతు అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినవాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోషాపాతు దేవుడికి స్థానం ఇచ్చినట్లుగా నీవు అన్ని విషయాల్లో దేవునికి స్థానం ఇవ్వగలిగితే, అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించగలిగితే, అన్ని విషయాల్లో దేవునితో ఉండగలిగితే, అన్ని విషయాల్లో దేవుణ్ణి ఘనపరచగలిగితే ఆయన నిన్ను సంతోషపరచడానికి ఎలాంటి కార్యాన్నైనా చేయుటకు ఆయన సమర్థుడు.
ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో ఆ కార్యాన్ని నీ కొరకు ఆయన చేస్తాడు. ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ పనులు ఆయన నీ కొరకు చక్కపరుస్తాడు. ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ కార్యాలు నీ కొరకు సమకూర్చి ఆయన జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెహోషాపాతు పట్ల దేవుడు సంతోషించి ఆయన సంతోషపరచినట్లుగా నిన్ను కూడా ఆయన తన కార్యముల చేత సంతోషపరచునుగాక. తన అద్భుత కార్యముల చేత ఆయన నిన్ను ఆనందింపచేయునుగాక. తన మహిమ కార్యాల చేత నిన్ను స్థిరపరచునుగాక. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించునుగాక. నీ కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖమును నాట్యముగా మార్చునుగాక. నీ దుఃఖమును ఆనందంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు సంతోష కారణమైన ప్రతి కార్యమును నీ జీవితంలో ఆయన జరిగించునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం, మన మనసులను పరిశీలన చేద్దాం, మన ఆలోచనలు ఒకసారి పరిశీలన చేద్దాం. యెహోషాపాతు దేవునికి ఇష్టడయ్యాడు గనుక, యెహోషాపాతు దేవునికి నచ్చిన వాడిగా జీవించాడు గనుక, యెహోషాపాతు దేవునికి నచ్చిన మార్గంలో జీవించాడు గనుక యెహోషాపాతుకు సంతోషాన్ని తీసుకురావడానికి, యెహోషాపాతుకు ఆనందాన్ని తీసుకురావడానికి యెహోషాపాతు యుద్ధం చేయకుండా కానీ యెహోషాపాతు యొక్క శత్రువుల మీద గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను సంతోషపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆనందపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను కూడా సంతోషపరచాలని ఆశపడుతున్నాడు. నిన్ను కూడా సంతోషంతో నింపాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను కూడా ఆనందంతో నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. మరి ఈరోజు నీ జీవితాన్ని యెహోషాపాతు వలె విశ్వాస వీరులకు తగిన జీవితాన్ని, విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని నువ్వు అలవర్చుకోగలుగుతావా? విశ్వాస జీవితంలో జీవించగలుగుతావా? నీ మనసును దృఢపరచుకోగలుగుతావా? ఈరోజు నీ మనసును దృఢపరచుకోగలిగితే, సంచలమైన మనసును విడిచిపెట్టి అసంచలమైన మనసును కలిగి దేవుని మీద నీ మనసును దృఢపరచుకోగలిగితే దేవుడు నిన్ను సంతోషపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడవది, నువ్వు ఆయన వాక్యానికి లోబడగలిగితే, ఆయన వాక్యాన్ని వినగలిగితే, ఆయన వాక్యాన్ని గ్రహించగలిగితే ఆయన నిన్ను సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఉపవాసం ఉండి ఆయనతో సమయాన్ని గడపగలిగితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను పట్ల సంతోషించేవాడిగా ఉన్నాడు. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో ఆయన ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నాన్న యెహోషాపాతును, యూదా ప్రజలను మీరు సంతోషపరచడానికై గొప్ప విజయాన్ని శత్రువు మీద దయచేసావు నాయన. అయ్యా, నీ బిడ్డలు కూడా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు సంతోషపరచడానికై నాయన, నీ బిడ్డల పట్ల అద్భుతాలు జరిగించండి నాయన. నీ బిడ్డలు సంతోషపరచడానికి ప్రభువా, అయ్యా వారి శత్రువు మీద విజయాన్ని మీరు దయచేయండి నాయన. నీ బిడ్డలకు సంతోష కారణమైన ప్రతి విషయాన్ని సమకూరి జరిగించండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలకు సంతోషాన్ని తెచ్చిపెట్టే ప్రతి విషయాన్ని మీరు వారి పట్ల మీరు జరిగించండి నాయన. వారికి ఆనందకరమైన విషయాలు జరిగించండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని. అయ్యా, ఎవరు ఏ అవసరతున్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో వారి ఇబ్బందులను తొలగించండి ప్రభువా. సంతోషంతో నింపండి ప్రభువా, నీకు స్తోత్రాలు. వారి ప్రతి దుఃఖమును నాట్యముగా మార్చండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆరోగ్యంతో నింపండి ప్రభువా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. సంతోషం లేని వారికి సంతోషం మీరు దయచేయండి. సమాధానం లేని వారికి సమాధానం మీరు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది మీరు దయచేయండి. అయా, నీ కృప చేత నడిపించమని అయా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో
మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.